మోకాల అరుగుదల గల చికిత్సా విధానాలు కనుక చూస్తే స్టార్టింగ్ స్టేజ్ వారు మెయిన్గా మనం జాగ్రత్తలు, ఫిజియోథెరపీ, గుజ్జు ట్యాబ్లెట్స్ వాడి ఫర్దర్ అరుగుదలని నివారిస్తామండి. జాగ్రత్తలు కనుక చూస్తే కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కకపోవడం, బరువు పెరగకుండా ఉండడం, బరువులు ఎత్తకపోవడం వంటి జాగ్రత్తలు పాటించమని చెప్తాము. మధ్య స్టేజ్ వారికి ఏదైతే గుజ్జు అరిగిపోయి ఉంటుందో మోకాళ్ళల్లో మనం గుజ్జు ఇంజెక్షన్లు చేస్తామండి. దానివలన వాళ్ళకి నొప్పి లేకుండా ఉంటుంది. ఇంకొకటి పిఆర్పి ఇంజెక్షన్స్, అంటే మన బ్లడ్ తీసుకొని డైరెక్ట్గా దాన్ని ప్యూరిఫై చేసి ప్లేట్లెట్స్ కణాలని మోకాళ్ళలో ఇంజెక్ట్ చేస్తామండి. చివరి స్టేజ్ అంటే ఆఖరి స్టేజ్ వారికి మటుకు ఎవరికైతే పూర్తిగా అరిగిపోయి కాలు వంకర అయిపోయి ఉంటుందో వాళ్ళకి మనం మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తామండి. దీనివలన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతారు. క్వాలిటీ ఇంప్లాంట్స్ అంటే మంచి రకం వస్తువులు వాడి మనం 20-25 సంవత్సరాల వరకు వాళ్ళకి ఫర్దర్గా నొప్పి రాకుండా నడవడం జరుగుతుందండి. మనకి మోకాలు గుజ్జు కనుక చూస్తే కొబ్బరి చిప్పలాగా మోకాలు ఇది నార్మల్ దండి. ఇట్లా స్టార్టింగ్ అంతా కూడా బాగుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్, అంటే మోకాల్లో గుజ్జు అరగడం స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇది లాస్ట్ స్టేజ్ అంటే ఆఖరి స్టేజ్. పూర్తిగా మోకాలు గుజ్జు పూర్తిగా అరిగిపోయిన వారికి మనం తుంటి ఎముక, కాలు ఎముక సర్ఫేస్ అలాగే మోచిప్ప సర్ఫేస్ని దాన్ని రిప్లేస్ చేసేసి కొత్త కీల్ని అమర్చడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు 20-25 సంవత్సరాల దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తారండి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అంటే మోకాల మార్పిడి సర్జరీ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండి.